బైబిల్ నుంచి శాస్త్రం భాగం 2 1 భూమి ఎక్కడ ఆధారపడకుండా తేలిపోతుంది యోబు 26-7 బైబిల్ చెబుతుంది భూమిని దేవుడు శూన్యంలో వేలాడదీయాడు. పాతకాలంలో ప్రజలు భూమిని ఏదైనా ప్రాణి మోస్తుందని నమ్మేవారు. కానీ బైబిల్ అప్పుడే భూమి అంతరిక్షంలో తేలిపోతుందని చెప్పింది. 2 రోగులకు వేరుగా ఉండాలి లేవియకాండం 13 ఒకవేళ ఎవరికైనా రోగం ఉంటే వారిని వేరుగా ఉంచమని బైబిల్ చెప్పింది. డాక్టర్లు జర్మ్స్ గురించి తెలుసుకునే ముందు బైబిల్ దూరంగా ఉండమని నేర్పింది. 3 నీరు తిరిగి వస్తుంది ప్రసంగి 1-7 నదులు సముద్రంలోకి పోతాయి. ఆ నీరు ఆవిరై మళ్లీ వర్షంగా పడుతుంది. ఇది నీటి చక్రం. ఇది శాస్త్రవేత్తలు చెప్పకముందే బైబిల్ చెప్పింది. 4 జీవం నుంచే వస్తుంది ఆదికాండము 1 ఆపిల్ చెట్టు ఆపిళ్లు ఉత్పత్తి చేస్తుంది. కుక్కకు కుక్క పిల్లలు పుడతాయి. అలాగే జీవులు తాము వంటి జీవులను ఉత్పత్తి చేస్తాయి. ఇది దేవుడు ఏర్పరిచిన నిబంధన. బైబిల్ జ్ఞానాన్ని కాదు భవిష్యత్తును చూపించింది.